హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. మనమైతే ఈరోజు DJI Osmo SE గిmbal అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మన ట్రావెల్ అండ్ బ్లాగ్ వీడియోస్ని అయితే మనం కొంచెం వీడియో అయితే షేకీగా ఫీల్ అవుతున్నాం అండ్ సినిమాటిక్ వీడియోస్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇదైతే ఆర్డర్ చేసిన DJI Osmo SE గిmbal. ఇది వచ్చేసి అయితే మన అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. Karma, got a thing for me. We hold hands, make plans, keep the receipts. Karma, she's my best friend. One step closer, here's how it ends. Karma, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే మన DJI Osmo SE గిmbal అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత మస్తు ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే ఇది వచ్చేసి అయితే మన ఒరిజినల్ ప్యాక్ అన్నమాట, అమెజాన్ ప్యాక్. తర్వాత దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు దీని ఫీచర్స్ చూసినట్టయితే మనకైతే 3 యాక్సెస్ గింబల్ స్టెబిలైజర్ ఉంది, మ్యాగ్నెటిక్ క్లాంప్ ఉంది, మొబైల్ హోల్డరు అండ్ పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ గింబల్ వచ్చేసి ఉంది మనకి. అండ్ AI ట్రాకింగ్ అన్నమాట, యాక్టివ్ ట్రాకింగ్ మనల్ని అయితే ట్రాక్ చేస్తుంది. ఈజీ ట్యూటోరియల్స్ అండ్ వన్ ట్యాప్ ఎడిషన్ అనమాట. మనకైతే ట్యూటోరియల్స్ ఎలా ఇవ్వాలనో అదే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులోనైతే అలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి మనం దీనైతే. సో ఫ్రెండ్స్, ఇది చూసినట్టయితే DJI Osmo SE గిmbal అన్నమాట. ఇప్పుడైతే మనమైతే సీల్ ప్యాక్ అయితే తీద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన DJI Osmo SE గిmbal అయితే అన్ప్యాక్ అయితే చేసిన. మీరైతే అందరు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎత్తలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ తప్పక. సో ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అయితే మనకి స్టోరేజ్ పౌచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టోరేజ్ పౌచ్ అయితే సమ్ యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసినట్టయితే సమ్ రబ్బర్ ప్యాడ్స్ అండ్ సమ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్. ఇదైతే ఖరాబ్ కాకుండా సిలికాన్ జెల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూసినట్టయితే. అండ్ మనకు వచ్చేసి అయితే స్టోరేజ్ పౌచ్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, స్టోరేజ్ పౌచ్ DJI Osmo గిmbal అయితే చూసినట్టయితే ఇదైతే మనమైతే సైడ్కి అయితే పెడదాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చూసినట్టయితే 1 ట్రైపాడ్ అయితే వచ్చింది, స్టాండ్ ట్రైపాడ్ ఫ్రెండ్స్. దీన్ని అయితే అన్ప్యాక్ అయితే చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసినట్టయితే DJI వచ్చింది మనకైతే ట్రైపాడ్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు మొబైల్ మౌంట్ అయితే వచ్చేసింది, మ్యాగ్నెటిక్ మొబైల్ మౌంట్ అన్నమాట. మనకి ఇంకొక యాక్సెసరీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి అయితే మనకి కేబుల్ అన్నమాట, ఛార్జింగ్ కేబుల్ టైప్ A టు టైప్ C అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసినట్టయితే టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్. అండ్ మన మెయిన్ వచ్చేసి అయితే గింబల్ అన్నమాట ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇది మెయిన్ గింబల్ అన్నమాట. మనం అయితే దీన్ని అయితే అన్ప్యాక్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చూసినట్టయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే మన గింబల్, మెయిన్ గింబల్ అన్నమాట. చూసినట్టయితే దీన్ని అయితే ఇప్పుడు అన్ఫోల్డ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే అన్ఫోల్డ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇదే మన DJI Osmo గిmbal అన్నమాట. ఇప్పుడైతే దీని ఫ్యూచర్స్ అండ్ దీన్ని అయితే ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూసినట్టయితే చూసినట్టయితే ఇప్పుడైతే మనమైతే ట్రైపాడ్ని అయితే దీనికైతే మౌంట్ అయితే చేద్దాం. ఇక్కడ స్క్రూ టైప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇక్కడ స్క్రూ టైప్ అండ్ ఇక్కడ స్క్రూ. ఇప్పుడైతే దీన్ని అయితే మనం దీనికైతే మౌంట్ అయితే చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చూసినట్టయితే యాక్సెసరీస్ అయితే ఇవే ఫ్రెండ్స్ మనకు వచ్చినాయి అయితే. ఒకటి స్టోరేజ్ పౌచ్ అండ్ 1 మొబైల్ క్లాంప్ అండ్ కేబుల్ అండ్ 1 ట్రైపాడ్ అండ్ ఇది వచ్చేసి గింబల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసినట్టయితే ఇప్పుడు మనం అయితే ఫోన్ అయితే మౌంట్ చేద్దాం దానికి. దీనికైతే ఫోన్ అయితే మౌంట్ చేద్దాం ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇక్కడ సింబల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇక్కడ సింబల్, కెమెరా సింబల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పక్క కెమెరా పెట్టాలి. ఈ కెమెరా వచ్చేసి ఇక్కడ పైన సైడ్ అయితే పెట్టాలి. ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు మీకు ఫోన్ అయితే. సో ఫ్రెండ్స్, ఫోన్ అయితే మౌంట్ అయితే చేసిన. ఇప్పుడైతే మనం గింబల్కి అయితే సెట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే యారో మార్క్ కనిపిస్తుంది కావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది యారో మార్క్. ఇవి రెండైతే మ్యాచ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూసినట్టయితే మనమైతే మ్యాచ్ అయితే చేద్దాం. గింబల్ని అయితే ఆన్ అయితే చేద్దాం. 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎమ్ అనే బటన్ని మనకైతే గింబల్ అయితే ఆన్ అయితే అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టెబిలైజేషన్ అయితే ఆన్ అయిపోయింది, మన గింబల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి అయితే దీన్ని 2 టైమ్స్ ఇక్కడ
రొటేషన్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మాత్రం మనకి పోర్ట్రేట్ టు ల్యాండ్స్కేప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే పోర్ట్రేట్ టు ల్యాండ్స్కేప్ అయితే వచ్చేసింది. అండ్ మనకి వచ్చేసి అయితే ఇదైతే జాయ్స్టిక్ అనమాట. మనం ఎట్ సైడ్ మూవ్ చేస్తే ఇది అటు సైడ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. లైక్ ఇలా చూసినట్టయితే ఇదే మన ఫ్యూచర్స్ అన్నమాట. ఇందులో యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, DJI మీమో యాప్ అనేది. యాప్ అయితే డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసి అయితే మీకు బయట వీడియోస్ తీసి దీని స్లోమోస్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీకు అయితే క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బయట వీడియోస్ కూడా చూపిస్తాను, మేము తీసినాయి. ఓకే, బయటనైతే చూపిస్తాను, వీడియో తీసుకుంటే అయితే క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీని గురించి అయితే మొత్తం డీటెయిల్గానే అయితే ఇందులో డాలీ జూమ్ అండ్ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్స్, టైమ్ ల్యాబ్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ఇన్బిల్డ్లోనే ట్రైపాడ్తో ఇక్కడ స్టాండ్ చేసి డైరెక్ట్ మనం టైమ్ ల్యాబ్స్ అని పెట్టి ఓకే చేస్తే మొత్తం దాని సైడ్ టైమ్ ల్యాబ్స్ అయితే తీస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసినట్టయితే ఇప్పుడైతే నేనైతే DJI Osmo SC గింబాల్తో అయితే నేనైతే షూట్ చేస్తున్నప్పుడు దీని స్టెబిలైజేషన్ ఎలా ఉందో అవన్నీ అయితే కామెంట్స్లో అయితే కామెంట్ ఇవ్వండి. ఇప్పుడైతే నేనైతే నడుచుకుంటూనైతే వెళ్తున్నాను నార్మల్గానే అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఎలా వస్తుందో మీరైతే కామెంట్స్లో అయితే కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే నేనైతే కొంచెం స్పీడ్గా నడిచి అయితే చూపిస్తా, స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో మీరైతే చూడండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇది వచ్చేసేది మన DJI Osmo SC గిmbal అన్నమాట. మీకు ఇక్కడ వీడియో తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మన ఫ్యూచర్స్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జాయ్స్టిక్ అన్నమాట. ఇది ఎటంటే అటే వెళ్తుంది మనకు చూసినట్టయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనైతే నేనైతే ఇది వచ్చేసి అయితే మీమో యాప్ అయితే డౌన్లోడ్ చేసిన, DJI మీమో యాప్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్బిల్డ్ అంటే దీంతోనే వస్తుంది యాప్. మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. డైనా, జూమ్, టైమ్ ల్యాబ్స్ అండ్ హైపర్ టైమ్ ల్యాబ్స్. చూడండి ఫ్రెండ్స్, అండ్ పానోరామా మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పానోరామా మోడ్. ఇప్పుడు పానోరామా మోడ్ అవన్నీ అయితే మీకైతే ఫొటోస్ అయితే క్లిక్ చేసి వీడియోస్ అయితే క్లిక్ చేసి మీకు అయితే చూపిస్తా ఫ్రెండ్స్. అండ్ మీకు స్క్రీన్ పైన కూడా వస్తుంది వీడియోస్ ఎలా వస్తున్నాయో దీంట్లోనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్యూచర్స్ అయితే చూసుకుందాం దీన్ని ఫ్రెండ్స్. మనం ఇంకో ఫ్యూచర్ వచ్చేసి అయితే ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్ అయితే ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్బిల్డే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా అనుడుతోనే జూమ్ ఇన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూసినట్టుంటే. మళ్ళీ ఇట్లా కింది కనుడుతోనే జూమ్ అవుట్. అండ్ బ్యాక్ సైడ్ ట్రిగర్ బటన్ ఫ్రెండ్స్, ఏ ట్రాకింగ్ కోసం. 1 టైం క్లిక్ చేస్తే మాత్రం అక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది సింబల్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని డ్రా చేస్తే మనకైతే ఏ ఆబ్జెక్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎటు దింపినా కానీ అదే పొజిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇది అనిపిస్తుంది కావచ్చు, మొత్తం అదే పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ ఆడ ఉందనుకో, ఆ సబ్జెక్ట్ ఎటు మూవ్ అయితే అటే వెళ్తుంది. ఇది అయితే వచ్చేసి మనం అయితే ఇంకో ఫ్యూచర్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం ఈ జాయ్స్టిక్తో అటు ఇటు దింపితే దీని అయితే మెయిన్ బ్యాలెన్స్ అయితే కోల్పోయింది కాబట్టి ట్రిగర్ని అయితే 2 టైమ్స్ అయితే క్లిక్ చేసినట్టయితే మనకి మెయిన్ పొజిషన్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇక చూడండి ఫ్రెండ్స్, మెయిన్ పొజిషన్కి అయితే వచ్చేసింది ట్రిగర్ని 2 టైమ్స్ క్లిక్ చేసినట్టయితే. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెన్యూ బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మెన్యూ బటన్ 1 టైం క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ ఉంటాయి. టిల్ లాక్ అనేది, ప్యాన్ లాక్ అనేది, FPV అవన్నీ అయితే ఆప్షన్స్ అయితే మోడ్స్ అయితే ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మన యూజ్ బట్టి దీన్ని అయితే మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసినట్టయితే స్పిన్ షాట్ అన్నమాట. స్పిన్ షాట్ అంటే ఇది ఓన్లీ రౌండ్గా అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇలా ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఆన్ చేసుడుతోనే వచ్చే మోడ్ ఏంటంటే ఇది వచ్చేసి అయితే ఫాలో మోడ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనం ఎట అంటే అటే వెళ్తుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే చూడండి, ఎట అంటే అటే వెళ్తుంది. ఇది వచ్చేసి అయితే పైన కంటే పైనకి, కింది కంటే కిందికి ఫాలో మోడ్. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి అయితే టిల్ట్ లాక్ అన్నమాట. మనకి ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తిరుగుతుంది కానీ అప్ అండ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయితే కాదు ఇది టిల్ట్ లాక్లో. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి అయితే FPV. మనకైతే ఈ డ్రోన్ షాట్స్ అలాంటివి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతోనైతే ఇట్లా పైనకి అయితే పట్టుకొని లైక్ ఇప్పుడు మనం ఎటు సైడ్ అంటే అంటే కొంచెం స్పీడ్గా మూవ్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే చూసినట్టయితే ఇదైతే కొంచెం ఫ్రీగా మూవ్ అయింది. మనం ఎటు సైడ్ అంటే అటు సైడ్ తొందరగా వెళ్తుంది. అండ్ ఫోర్త్ మోడ్ వచ్చేసి అయితే మనకైతే స్పిన్ షాట్ అన్నమాట. మనం ఇటు సైడ్ ఎక్కినామంటే ఓన్లీ ఇది రౌండ్గానే తిరుగుతుంది. ఇటు సైడ్ అంటే తిరగదు, లాక్ అయిపోయింది. ఓన్లీ ఇది రౌండ్గానే తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. స్పిన్ మార్క్ ఉన్నది అయితే 2 టైమ్స్ క్లిక్ చేస్తే మాత్రం పోర్ట్రేట్ అవుతుంది. మళ్ళీ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ల్యాండ్స్కేప్ అయితే అవుతుంది. అండ్ M అనే బటన్ ఇప్పుడు నేను చెప్పినాగా మోడ్స్ అనేది, ఆ మోడ్స్ 1 టైం క్లిక్ అయితే మోడ్స్ చేంజ్ అవుతుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మన జాయ్స్టిక్, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ ఇది AI ట్రాకింగ్ అండ్ మన పొజిషన్కి మెయిన్ పొజిషన్కి వచ్చేందుకు. అండ్ ఇంకా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంది, Type-C ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, దీని లుక్ వచ్చేసి అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి ట్రైపాడ్ ఇది తీసుకోవచ్చు, మౌంట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ చూసినట్టయితే. అండ్ మీకు అయితే ఇప్పుడు దీంతో తీసిన షార్ట్స్ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కావచ్చు స్క్రీన్ పైన, ఇక్కడనైతే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్యాన్ ఫాలోలో అయితే. అండ్ స్టోరీ మోడ్ ఉంది. మనకైతే స్టోరీ అంటే ఇట్లా మనకి చెప్తుంది అన్నట్టు ఎలా తీసుడు షార్ట్స్ అయితే, సినిమాటిక్ షార్ట్స్ ఎలా తీసుడు అని ఇదే ఎక్స్ప్లెయిన్ చేసి మనకైతే షార్ట్స్ ఎలా తీసుడు చెప్తుంది. అండ్ నార్మల్ ఫోటో మోడ్ అన్నమాట, ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, డైనా జూమ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ చూసినట్టయితే. ఇక్కడ మీకైతే స్క్రీన్ పైన అయితే ఒక వీడియో ఇస్తా, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ డైనా జూమ్ ఎలా ఉందో. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని డైనా జూమ్లా. అండ్ టైమ్ ల్యాప్స్ అండ్ హైపర్ టైమ్ ల్యాప్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో అయితే. అంటే 5x అన్నట్టు, అంటే 5 minutes వీడియో ఇస్తే 1 minute వీడియోనే అవుతుంది. అది హైపర్ టైమ్ ల్యాప్స్ వీడియో కూడా మీకు అందులో అయితే ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చూసినట్టయితే ప్యాన్ షూట్ అన్నమాట, ప్యాన్ ఫాలో షూట్ చూసినట్టయితే 9 photos అయితే క్లిక్ చేసి 1గా కంబైన్ చేసి అయితే మనకు చూపిస్తుంది ఫ్రెండ్. అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ చూసినట్టయితే మన ఫైనల్ వ్యూ వచ్చేసి అయితే చూపిస్తాం. Karma's got a thing for me. We hold hands, make plans, keep the receipts. One step closer, here's how it ends. Karma's got a thing for me. You see, you'll be digging up 6 feet. Karma's never let me down. My smile will kill when I cut you out. It's okay to hurt your voice screaming in my face. I know you got a bark when you don't got bite. Tell me, what's that like? What's that like? Being that insecure, acting up, immature. Had enough, I'm so bored. I'm so bored. ట్రాకింగ్ తో అయితే ఇప్పుడు ట్రాక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మన వెనకనైతే ఒక్కళ్ళు ఆపరేట్ అయితే చేస్తలేరు, జస్ట్ ఇది మనం ఎట్లా తిరిగితే ఇది అట్టే తిరుగుతుంది ఫ్రెండ్స్ చూసినట్టయితే. ఇది వచ్చేసి అయితే ఇట్లా మంచి ఫ్యూచర్ అన్నమాట. మనం సింగిల్గా ట్రావెలింగ్ అని చేసినట్టుంటే ఇట్లా అయితే మంచి ఫ్యూచర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనం ఎటు పక్క వెళ్తే అటే వస్తుంది ఫ్రెండ్స్ చూసినట్టయితే. చూడొచ్చు మీరు, మనం ఎటు పక్క వెళ్తే అటే వస్తుంది ఫ్రెండ్స్ చూసినట్టయితే. కింది గంట కిందికి, పైన గంట పైనకి, ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ చూసినట్టయితే. ఎందుకని అయితే ఒక్కళ్ళు ఆపరేట్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ నేను ఒక్కనే అయితే షూట్ చేస్తున్నాను దీన్ని వచ్చేసి అయితే చూసినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ చేయాలంటే కూడా ఇలా ఇలా హ్యాండ్ పంపిస్తే ఆఫ్ అయిపోయింది. ప్రైస్ వచ్చేసి అయితే 8500 అయితే మనకు పడ్డది ఫ్రెండ్స్. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 2-3 days ముందు అయితే 9000 ఉండే, 500 అయితే ఆఫ్ వచ్చింది, అందుకనే నేను ఆర్డర్ చేసిన. ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డీజే ఆస్మో గింబల్ స్టెబిలైజేషన్ అండ్ ఫ్యూచర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాని బ్యాకప్ వచ్చేసి 8 hours అన్నమాట. సింగిల్ ఛార్జ్ ఇస్తే 8 hours అయితే వస్తుంది అది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే వెళ్దాం. అది వరకు బై బై, టాటా, సీ యూ.